ధర్మాన్ని కాపాడాలి అంటే ఎప్పటికైనా నిజాయితీగా ఆలోచించాలి. అటు ఆయా అధికారులు ఆలోచించాలి, ఇటు ప్రభుత్వాలు ఆలోచించాలి. రాజకీయ పార్టీలు కూడా అంటే ఇప్పుడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా వాళ్ళ కేంద్ర సర్వీసులు కాబట్టి సాధారణంగా ఇంతకుముందు ఎప్పుడు ఈ తరహా రాజకీయం అంటే చూడలేదు. మరి అంతకుముందు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. వాళ్ళని సాధారణంగా టచ్ చేయరని కూడా అంటారు రాజకీయ నాయకులు, అంత త్వరగా వాళ్ళని సస్పెండ్ చేయడాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసేయడం, ఇంకా ఎంతమంది ఉన్నారు ఎంతమంది అరెస్ట్ చేస్తారని చాలా సింపుల్ అయిపోయింది. అంటే ఏంటి వీళ్ళ పరిస్థితులు అలాగా రాజకీయ పార్టీలు లొంగ తీసుకుంటున్నాయా, లేదంటే వీళ్ళ లొంగిపోయే పరిస్థితులు వస్తున్నాయా? పాపం పండుతోంది, ఏదో ఒక రోజున ముగింపు ఉండాలి. నేను చెప్పాను కదా, విడిపోయిన తర్వాత రాష్ట్రంలో వాళ్ళ ఆకాంక్షలను వీళ్ళు వాడుకుంటున్నారు. అంతే. ఇదివరకు నేను ప్రత్యక్షంగా చూశాను, కలెక్టర్ మీటింగ్ అంటే మంత్రి గారు వచ్చి కూర్చుని వెయిట్ చేసేవాడు, కలెక్టర్ గారు లేట్గా వచ్చేవాడు. ఆయన మరి జిల్లా మేజిస్ట్రేట్ ఆయనే కదా, గౌరవం అట్లా ఉండేది. ఈవెన్ మంత్రి కలెక్టర్ దగ్గరికి రావడానికి పర్మిషన్ తీసుకుని ఏ టైంకి రమ్మంటారండి మీరు అని చెప్పి అడిగి వచ్చేవాడు. మళ్ళీ కలెక్టర్ చెప్పేవాడు, ఇది మీరు అడుగుతున్నది కరెక్ట్ కాదండి, జెన్యూన్ కాదు ఇది అని చెప్తే, సరే అలా కాదండి పోనీ చంద్రబాబు గారితో నేను చెప్తాను చెప్పిస్తానంటే ఓకే చెప్పించండి బాబు గారితో అని చెప్పేవాడు. రాజశేఖర రెడ్డి గారితో చెప్పించండి అని చెప్పేవాడు. నేను ప్రత్యక్షంగా చూశాను ఐఏఎస్ ఐపీఎస్ ఎంత నిజాయితీగా ఉండేవాళ్ళు అండి అప్పుడు. ఇవాళ రోజున వాళ్ళని చూసి అప్పటి వాళ్ళని చూస్తే చాలా గౌరవం వస్తుంది, ఇప్పుడు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాట, చేసే చేష్ట, ఈ వ్యవహార శైలి అసహ్యం వేస్తుంది.